గుప్పెడంత మనసు సీరియల్ వివాదంపై ఎట్టకేలకు స్పందించారు రిషి. తనపైన గుప్పెడంత మనసు సీరియల్ పైన వస్తున్న రూమర్లను నమ్మొద్దని, కొంతమంది కావాలనే తప్పుడు వార్తలు పోస్టులు చేస్తున్నారంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు ముఖేష్ గౌడ. అయితే ముఖేష్ గౌడ పోస్ట్ పై స్పందించారు మను అలియాస్ రవిశంకర్ రాథోడ్. గుప్పెడంత మనసు సీరియల్ పై వస్తున్న రూమర్లపై ముఖేష్ గౌడ రియాక్ట్ కావడాన్ని అభినందిస్తూ అతనికి థ్యాంక్స్ చెప్పారు మను. గుప్పెడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ తప్పుకున్న తరువాత మను ఎంట్రీ ఇచ్చారు. రిషి ఉన్నప్పుడు గుప్పెడంత మనసు కథ ఒకలా ఉంటే ఇప్పుడు మను రాకతో కథ మొత్తం మారిపోయింది. మను అనుపమలపై కథ నడుస్తోంది. ఇదిలా ఉంటే రిషి సీరియల్ నుంచి తప్పుకోవడం, కొన్ని సోషల్ మీడియా పేజ్లో రకరకాల రూమర్లను క్రియేట్ చేయడంతో వాటిపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు ముఖేష్ గౌడ. అయితే ముఖేష్ గౌడ రియాక్ట్ కావడంపై మను స్పందిస్తూ తాన్ని ఎన్ని విధాలుగా పర్సనల్ అటాక్ చేస్తున్నారని చెప్పి ఆవేదన చెందారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చిన రవిశంకర్ రాథోడ్ మాట్లాడుతూ, నేను ఈ రోజు లైవ్ లోకి రావడానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే గుప్పెడంత మనసు సీరియల్ పై వస్తున్న రూమర్లపై రిషి స్పందించడం. నేను ఈ సీరియల్లోకి వచ్చి 3 నెలలు అవుతోంది. ఈ సీరియల్లో మను అనే పాత్రను చేయడాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ బాధ పెట్టే విషయం ఏంటంటే సోషల్ మీడియాలోకి కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకోవడం, నేను ఎంట్రీ ఇవ్వడంతో నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే వీటిపై ముఖేష్ గౌడ రియాక్ట్ కావడం హ్యాపీగా ఉంది. అందరూ అని చెప్పడం లేదు. చాలా మంది ఫ్యాన్స్ పేజ్ ని ముఖేష్ గౌడతో పాటు నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని పేజ్లు చూసినప్పుడు చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. పర్సనల్ లైఫ్ ని అటాక్ చేస్తున్నారు. ఎదుటివాడు ఎంత బాధపడతా అని కూడా ఆలోచించడం లేదు. వాళ్ళకి కామన్ సెన్స్ ఉందో లేదో తెలియడం లేదన్నారు రవిశంకర్ రాథోడ్. రియల్ లైఫ్ ని రియల్ లైఫ్ తో పోల్చి ఈజీగా తిట్టేస్తుంటారు. కొంతమంది యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకడు బట్టల గురించి మాట్లాడతాడు. మరొకడు బఫూన్ అంటాడు. ఇంకేదో మాట్లాడతారు. ముఖేష్ గౌడ రెస్పాండ్ అయినప్పుడైనా మీకు అర్థం కావాలి అక్కడ ఏమీ జరగలేదని. కాబట్టి గుప్పెడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ తప్పుకోవడం అనేది నాకు కానీ కో ఆర్టిస్టులు కానీ సంబంధం లేని విషయం. ముఖేష్ సార్ ఎప్పుడొస్తారో, మీరెందుకు వచ్చారని అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ముఖేష్ సార్ రియాక్ట్ అయ్యారు. గుప్పెడంత మనసు ఫ్యాన్స్, రిషి సార్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. మీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఇతరుల జీవితాలపై కామెంట్ చేయడం మానేయండి. పక్క వాళ్ళ రక్తాన్ని పీల్చాలని అనుకోకండి. పరాన్న జీవుల్లా బతకొద్దు. రిషి సార్ టైం వచ్చినప్పుడు చెప్తామని అన్నారు కదా, ఆ టైం వచ్చేంత వరకైనా మీరు ఆగండి. పక్క వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఎంతమందిని తిడతారు, ఎంతమందిని పర్సనల్ అటాక్ చేస్తారు. నేను ఎప్పుడు ఎవరిని ఏమనలేదే కానీ నన్ను పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు. దానికి నేనెంత బాధపడాలి? నీకు యాక్టింగ్ ఎందుకురా, పోయి పళ్ళు పీకు అని కామెంట్ పెట్టాడు ఒకడు. వాడికి చెప్తున్నా, నీ అయ్య చదివించలేదు నన్ను, నేను చదువుకున్నా, మా అయ్య చదివించాడు. ఇదే విధంగా నేను మాట్లాడితే నీకెలా ఉంటుంది? నువ్వు బాధపడతావు కదా. మమ్మల్ని వచ్చి యాక్టింగ్ చేయమన్నారు, చేస్తున్నా, పైసలు తీసుకుంటున్నాం. నీకు నచ్చితే చూడు, లేదంటే నీకు నచ్చిన వాళ్ళ కోసం చూడు. ఎవరూ నచ్చకపోతే ఎవరేం చేయలేరు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ ముఖేష్ గౌడ. కనీసం మీరు స్పందించడం వల్లనైనా కొన్ని ఫేక్ పేజీల నెగిటివిటీని ఆపేస్తారని అనుకుంటున్నా. ఎవరో ఏదో అన్నారని ఆపేయను. మంచి పాత్రలు చేసి నలుగురికి మంచి చేయడానికి ట్రై చేద్దాం. పాజిటివ్గా ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందామంటూ ఎమోషనల్ అయ్యారు మను అలియాస్ రవిశంకర్ రాథోడ్.